సమావేశాలు భారతదేశం నిర్వహించిన తర్వాత మొత్తం ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరంటే మోడీ గారి పేరు వచ్చింది. ఒకప్పుడు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించో లేకపోతే బ్రిటన్ మార్గదర్శి ఛాన్సలర్ గురించో వచ్చేది. కానీ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం ప్రపంచంలో స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న పొలిటికల్ లీడర్ అంటే నరేంద్ర మోడీ గారి అనే పేరు వచ్చింది. అలా మీకు ఇంకొక మాట, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. మన పిల్లలు చాలామంది చదువుకుంటారు. ఇక్కడ ₹1,00,00,000 ₹1,50,00,000 అయితేనే మెడిసిన్ చదివే పరిస్థితి వస్తుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న కొంచెం పేదలు, పాపం వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటే మెడిసినే చేయాలని చెప్పే పిల్లలు ఉంటే పంపిస్తూ ఉంటారు ఫిలిప్పైన్స్కి, రష్యాకి, లేకపోతే ఈ ఉక్రెయిన్కి. మన యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే పేరెంట్స్కి వాళ్ళు మెసేజ్ పెట్టిండ్రు పిల్లలు, అమ్మ మేము చచ్చిపోయేటట్టున్నాం, మా ముందు నుంచి వెళ్ళే మిసైళ్ళు పడుతున్నాయి, మా ముందే సైన్యం పోతుంది, యుద్ధ టాకులు పోతున్నాయని చెప్పితే వెంటనే స్పందించిన మోడీ. యుద్ధంలో దయాదాక్షిణ్యం ఉండదు, ఈ ఎవరి మాట ఉండదు. అలాంటిది మొట్టమొదటిసారి ఒక రష్యా ఒక ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని దేశానికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత ఎవరు దక్కింది? మోడీ గారికి దక్కింది. మన ఫ్లైట్లు పంపించి మన జెండా కట్టించి. నేను చాలామంది యూత్ నేను అడుగుతూ ఉంటా, ఏంది మీరు ఎందుకు మోడీకి ఇంత అట్రాక్ట్ అవుతుందంటే, మోడీ మా తాత, కానీ ఆలోచనలు మాత్రం మా 25 సంవత్సరాల యువకుల్లాగా ఆలోచిస్తాడు మోడీ గారిని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదంతం. వాళ్ళు ఇంకొక దాన్ని ఇష్టపడతారు. మాతృదేశం కాపాడే క్రమంలో మన సైనికులు ఎంత ప్రాణత్యాగం చేస్తారో మీకు తెలుసు. మొన్న ప్రతీకారం అంటే మా దేశం వైపు కన్నె చూడాలని చెప్పి గుణపాఠం చెప్పడానికి మనం మనలు పోయింది. అందులో అభినందన అంటే దొరికిపోయింది పాకిస్తాన్కి. అభినందన దొరికిపోయింది. ఎట్లా కొట్టిండ్రు, ఎట్లా హింస పెట్టిండ్రు, ఎట్లా సంపదాన్ని చేస్తే 24 అవర్స్ చెప్పిండు. 24 గంటల టైం ఇస్తున్న బిడ్డ, మా అభినందన్ ఒంటరివాడు కాదు, మా అభినందన కోసం 140 కోట్ల పైన వేడి చేస్తుండ్రు, పంపకపోతే నీ సంగతి చూస్తా అని చెప్తే 24 అవర్స్ అభినందన్ మన దేశానికి వచ్చిండు. దట్ ఈజ్ మోడీ. మనకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, ఉరిశిక్ష పడుతుంది, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. వెంటనే వాళ్ళ ప్రాణాలతో బయటకు వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇన్ఫ్లుయెన్స్ చేసిన తీరు గురించి చెప్తుంది నేను. ఒకప్పుడు ఏదైనా కూడా ఈ సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా. ఇది మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఇలా రెండవ స్థానం సంతరించుకున్నది. ఇవాళ యుద్ధ పరికరాలను ఉత్పత్తి చేసే దాంట్లో భారతదేశం ఇలా పోటీ పడుతుంది, అమెరికాతోటి, ఇతర దేశాలతో పోటీ పడుతుంది. ఇలా యాన్షియన్ ఇండస్ట్రీస్కి హైదరాబాద్ పెద్ద హబ్బు లాగా మారిపోయింది. ఇలా అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క ప్రతిష్ట కానీ గౌరవం కానీ గొప్పగా పెరిగింది మోడీ గారి హయాంలోనే. మనం ఎవరికి తక్కువ లేవు, ఇవ్వాలా మనం ఎవరికి తక్కువ లేవు. కాబట్టి అదొకటే కాకుండా ఇక్కడ కూడా మీకు మీరంతా పెద్దవాళ్ళు విద్యలో భారతదేశంలో 1947 to 2014 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలో ఈ 10 ఏళ్ళ ఎన్ని మెడికల్ కాలేజ్ ఒకసారి కొట్టి చూడండి గూగుల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్, అది ఢిల్లీలో ఉంటుంది. నెహ్రూ గారు స్థాపించినట్టు మనకు ఐఐటీలు తర్వాత ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్గా మనం భావిస్తాం. వారు ఎట్లా ఆలోచించినో కానీ మోడీ గారు ఒకటే ఎయిమ్స్ నెహ్రూ గారి పీరియడ్లో, రెండవ ఎయిమ్స్ వాజ్పేయి గారి పీరియడ్లో, మూడవ ఎయిమ్స్ మన్మోహన్ సింగ్ పీరియడ్లో, మొత్తం 1947 to 2014 మనకున్న ఎయిమ్స్ 3. కానీ 10 సంవత్సరాలుగా మోడీ గారి పాలనలో 16 ఎయిమ్స్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్. నువ్వు ఏం కంపేర్ చేస్తావు, ఏం చెప్పుకుంటావు? మోడీకి ఎందుకు కొట్టేయాలి? ఇక్కడ ముఖ్యమంత్రి అంటాడు మోడీకి ఎందుకు కొట్టాలి? గిందు కొట్టేయాలి బిడ్డ, నువ్వు ఎందుకు చేయలేకపోతే? 5 దశాబ్దాల పైబడి దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, ఎందుకో చేయకపోతేవి. ఇవాళ మోడీ గారు మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా మీరు పోతే రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా పోతే ముక్కు మూసుకొని పోయేది. మీరు రైళ్ళ ప్లాట్ఫామ్ కాడ కూర్చున్నాడు ముక్కు మూసుకొని ఉండేది, రైల్లో పోయినా కూడా ముక్కు మూసుకొని ఉండేది. దుర్గంధం చూసిండే ఎప్పుడైనా మీరు? ఇలా ఎక్కడ రైల్వే స్టేషన్ దుర్గంధం లేదు. ఇవాళ రైళ్లలో వందే భారత్ రైలుతో బ్రహ్మాండమైన రైలు 8 గంటలు ప్రయాణం చేసి ఇలా 4 గంటలు 5 గంటలు ప్రయాణం చేసి స్థాయికి వచ్చింది. ఒక్క హైదరాబాద్లో ఉన్నటువంటి
ఈ రైల్వే స్టేషన్ చెప్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ చెర్లపల్లి అని ఉండదు. ఈ సికింద్రాబాద్ ఈ ట్రాఫిక్ని భరిస్తారని చెప్పి అక్కడ ఒక టర్మినల్ కట్టిండు. మీరు ఎప్పుడైనా పోయి చూడండి, ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో ఆ టర్మినల్ అట్లుంటుంది. పోయి చూడండి. కట్టడం మనకు రైల్వే స్టేషన్ కట్టడం కాదు, కట్టే పద్ధతి ఒకసారి చూసిరాడు. ఇవాళ ఒక్క హైదరాబాద్ ఏం చేసింది కేంద్రం అంటున్నావు కదా, నీ కాలంలో 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి సున్నా వేసిన బిడ్డ. ఇవాళ మోడీ గారి ఆయనలో 770 కోట్లు నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 400 కోట్ల రూపాయలు కాచిగూడ రైల్వే స్టేషన్, 350 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్, కట్టబడ్డ 450 కోట్ల రూపాయల మోడల్ రైల్వే స్టేషన్ చెర్లపల్లి. ఎన్ని చెప్తాం? ఒకనాడు నేషనల్ హైవేస్ 11 kilometers per day construction. Today 37 kilometers per day construction. That is Modi today. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అసలు అద్భుతాలు సాధించినాం. కాబట్టి నేను ఒకటే మీకు ఇలా సండే మేము చాలుకలో పోయేది ఉంది, మీకు ఎట్లయితే 2 గంటలు లేట్ అయిందో పోయేది ఉంది. కాబట్టి నేను కొత్తగా నాకు బాగా పరిచయం అనేది 2 సందర్భాలు. ఒకటేమో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు రోజు చూసేది మీరు, కానీ మంత్రి అంటోడు ప్రజలకు ఆపదత్తే ఎట్లా ఉంటుంది రియాక్ట్ అవ్వడానికి కరోనా సజీవ సాక్ష్యం. మీ కళ్ళ ముందే కొన్ని వేల మంది లక్షల మంది చచ్చిపోతే నా ఊళ్ళో చచ్చిపోవాలి, మా కుటుంబ సభ్యుల మంది చచ్చిపోవాలి, కుక్క సాగు సావద్దని చెప్పి ఎర్రటి